హాయ్ అండి. వెల్కమ్ టు శిరీష న్యాచురల్ లాస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న వినాయకుడికి ఏమేమి వండినా అన్నది ఈ వీడియోలో చూపిస్తా చూడండి. గణేషునికి ఎంతో ఇష్టమైన ఇది తుమ్మి కూర, ఇది చింతకాయలు వేసి మనం పప్పు చేస్తున్నాం ఇవాళ చూడండి. ఈ తుమ్మి కూర అనేది వినాయకునికి చాలా ఇష్టమైనదండి. చింతకాయ అంటే కూడా చాలా ఇష్టం. ఈ పప్పులో వేసి చేస్తారు కదా, అది చేస్తున్నా ఈరోజు. పప్పు మంచిగా కడిగి అందులో టమాటాలు, కావలసిన పచ్చిమిర్చి, ఈ తుమ్మి కూర, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలండి. చూడండి, మీరందరూ ఎట్లా చేసుకున్నారు వినాయక చవితి? ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్న అస్సలు టైం లేదు. గణేశుని వీడియో కూడా నేను పోస్ట్ చేసిన కదా, చూసిరుగా మా గణేశుడు ఎట్లున్నాడో. నంది మీద ఎక్కి వచ్చిండు ఈసారి. గణేశుడు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో కండి, ఓకేనా? అయితే ఈసారి మేము మండేనే తెచ్చుకున్నామండి గణేశుడిని. ఎందుకంటే అదే రోజు తెచ్చుకుంటే అస్సలు మంచిగా అనిపిస్తలేదు, టైం అయిపోతుంది. అది టైంకి మంచి గణేశుడు దొరుకుతలేదు, వచ్చే వరకు చీకటి అయిపోతుంది, రాత్రి పూట పూజ చేయడం అవుతుంది. అందుకే ఈసారి అట్లా కావద్దని చెప్పేసి మొత్తం సండే, సాటర్డే మొత్తం ఇల్లు క్లీన్ చేసేసుకొని, అంటే మన ఇప్పుడు బెడ్షీట్లు అవన్నీ ఉంటాయి కదా, అయితే బెడ్షీట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకొని మండే గణేషుని తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకున్నామండి. ఇల్లు మొత్తం క్లీన్గానే ఉంటుంది కదా, ఇల్లు క్లీన్ చేసుకున్నాకనే మనం గణేషుడిని తెచ్చుకోవాలి. చూడండి, ఈ పప్పు, ఈ తుమ్మి కూర ఇవన్నీ కలిపేసి అందులో వేసేసి విజిల్ పెట్టేసిన తర్వాత మనం పాశం చేసుకోవడానికి పిండి కలుపుకుంటున్నాను నేను. ఇది గోధుమ పిండి కదా, కొంతమంది బియ్యం పిండితో కూడా చేస్తారు, కానీ మేము గోధుమ పిండితోనే చేస్తామండి ఎప్పుడైనా. ఆ పాశం వీడియోలో కూడా షార్ట్ చేసి పెట్టినా కదా, చూడండి. ఆ విజిల్ వచ్చే వరకు, పప్పు ఉడికే వరకు, ఇవి ఇట్లా చేసుకున్న వరకు చాలా టైం పడతాయి కదండి. అందుకే అది ఉడికేలోపు ఇవి చేసుకుంటున్నా. అట్లా సన్నగా చేసి పెట్టుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పాశం వీడియో. అది ఇది పాశం స్వీట్ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా ఇష్టమైనది మనకు కూడా. ఆ పండుగ రోజు చేస్తే ఆ టేస్టే వేరుంటుంది కదా. అందుకే గణేశునికి ఇవన్నీ వేసి పెట్టేసుకుంటున్నా చూడండి. అయితే అది మండే తెచ్చి పెట్టుకున్నాం కదా, అయితే ఇది వెనస్డే రోజు మనకి వినాయక చవితి వచ్చింది కదా. ఆ రోజు మంచిగా మార్నింగే లేచి మళ్ళీ ఇల్లు మొత్తం కడిగి అన్నీ శుభ్రం చేసేసి, వానొక్కటి పొద్దుగాల నుంచి మొదలైందంటే అసలు సాయంత్రం 5, 6 దాకా వాననే ఇడవలేదండి నిన్న. చూసిరు కదా అంత వాన, అమ్మమ్మ. అయితే పొద్దుగాలనే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని అన్నీ అన్నీ కడుక్కొని మంచిగా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తే అది అవన్నీ డెకరేషన్ అవన్నీ చిన్నగానే చేసినాం ఈసారి. అది డెకరేషన్ చేయడానికి చాలా టైం పడుతుందండి. ఆ డెకరేషన్ అవన్నీ చేసుకునే వరకు ఎంత అయింది, 3 అయింది. 3:30 అయింది. 3:30 నుంచి ఆ ప్రసాదాలు అన్నీ నైవేద్యం పెట్టుకొని మంచిగా అన్నీ మళ్ళీ సదురుకొని అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళొకసారి ఇల్లు ఊడ్చుకొని అన్నీ ఈ పడిన గిన్నెలన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కడిగేసుకొని మంచిగా మంచిగా మళ్ళొకసారి మంచిగా స్నానం చేసి అప్పుడు 4:00కి గణేషునికి దీపం ముట్టించి మనం నైవేద్యాలన్నీ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి కొంచెం సేపు కూర్చొని అందరం హారతి తీసుకొని మొక్కుకొని గుంజీలు తీస్తే గణేషునికి చాలా ఇష్టం కదండి. ఆ గుంజీలు కూడా తీసి పెట్టినాం. అది ఏం దంచుతున్నా అంటే సోంపండి. మనము ఈ పాశంలా ఇలాచీల కంటే ఈ సోంపేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది. ఆ వాసన గూడా భలే వస్తది. ఇల్లు మొత్తం నిండిపోతది ఆ సోంపు వాసన. ఆ సోంపు దంచుకుంటున్నల్లా చిన్న రోలేసుకొని దంచుకుంటున్నాను. మంచిగా పొడి పొడి చేసుకొని ఇలాచీల బదులు ఇలాచీలేస్తే స్మెల్ మంచిగానే వస్తది గానీ, సోంపు గూడా చాలా బాగొస్తదండి స్మెల్లు. మీరు కూడా ఎవరైనా తెలిస్తే ఈ టిప్పు ఫాలో అవ్వండి తెలియకపోతే, ఓకేనా? తెలిసిన వాళ్ళకి తెలుస్తది గదా. బెల్లం గూడా తురుముకుంటున్నా ఇట్లా మంచిగా.
అట్లా. ఇవన్నీ ప్రిపేర్ జేసుకోవడానికి ఒక 2 అవర్స్ పట్టింది. లడ్డు గూడా నిన్న ఎప్పుడైనా ప్రతిసారి కొనుక్కరావడం అయితుందండి. చేయడం రాదని. ఈసారి కొంచెం ఎక్స్‌పీరియన్స్ పెరుగుతది గదా! పెరిగిన కొద్దీ లడ్డు ఈసారి నేనే ఇంట్లోనే ప్రిపేర్ జేషినా. చాలా టేస్టొచ్చిందండి. అది ఎట్లొస్తదో ఏమో అని మా ఆయన మంచిగొస్తదో రాదో అని జెప్పేసి ఆల్రెడీ ఒక లడ్డు తెచ్చేషిండు. తెచ్చేషినాక ఈ లడ్డు మళ్ళీ పెద్ద లడ్డు గూడా గణేషునికి చేసి పక్కకు పెట్టినాం గదా! చిన్న చిన్న లడ్లు చేషినా మళ్ళీ. ఆ చిన్న లడ్డు తిన్నాక అబ్బా! చాలా బాగొచ్చింది టేస్టు. అది తేకున్నా అయిపోవు గదా! అని అప్పుడు అంటున్నాడు. చాలా బాగా అనిపిచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. అట్లా. మనకు రాంది అది చేషినాక అది టేస్ట్ బాగొస్తే అది ఎక్సైట్‌మెంట్ ఉంటది గదండీ! అందుకే ఇలా సంతోషపడుతున్నా. అబ్బా! అల్లేముంది అని అనిపిస్తది చూసే వాళ్ళకి. కానీ కాదు. అట్లా. అదేందంటే చింతకాయలు. చింతకాయలు మంచిగా ఉడకబెట్టి దాని రసం తీస్తున్నా పప్పులో ఏసుకోనికి. పిండి కలుపుకునే వీడియో అది. ఆ క్లిప్ ఇక్కడొచ్చింది. ఈ క్లిప్ అక్కడొచ్చిందండి. గోధుమ పిండి కలుపుకుంటున్నా. బియ్యం పిండితోని గూడా చాలా మంది చేస్తారంట. నేనెప్పుడు ట్రై చేయలేదు బియ్యం పిండితోటి. అది గట్టిగొస్తదేమో అని అనిపిస్తది. కాకపోతే నేను గోధుమ పిండితోనే చేసుకుంటా. చాలా బాగొస్తది. వీడియో అందరూ చూడండండి. ఖచ్చితంగా లైక్ జేయండి. సబ్స్క్రైబ్ జేసుకోండి వీడియోని. ఓకేనా? పప్పు ఉడికిపోయింది గదండీ! ఇప్పుడు